పాస్‌పోర్ట్ అప్లై చేసినప్పుడు మీరు ఫ్రెష్‌గా గానివ్వండి, రెన్యువల్‌కి గానివ్వండి, ఏదైనా సరే బేగంపేట్ హైదరాబాద్‌లో అప్లై చేస్తే వాళ్ళు లోపలికి బయటికి తిప్పుతూనే ఉన్నారు. జిరాక్స్‌లు అట్లా గావాలి, ఇట్లా గావాలని. రెన్యువల్‌లో మీరు మ్యారిటల్ స్టేటస్ చేంజ్ చేసి ఉంటే, ఆ మ్యారిటల్ స్టేటస్ రిలేటెడ్‌గా మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యాండేటరీగా క్యారీ చేయాలి. దాంతో పాటు 10th మార్క్స్ మెమో, ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్ కూడా టిక్ మార్క్ ఉండాలి. దాంతో పాటు పాన్ కార్డ్ జిరాక్స్. ఇంకా చేంజ్ ఏమన్నా ఉన్నా సరే దాంట్లో మీరు ఆధార్ కార్డ్‌తో పాటు బ్యాకప్ కింద బ్యాంక్ పాస్‌బుక్ జిరాక్స్ క్యారీ చేయండి. ఇవన్నీ మీరు జిరాక్స్‌లో అటెస్టెడ్ చేసి వాళ్ళకివ్వాలన్నమాట. వాళ్ళు స్కాన్ చేసేసుకొని మళ్ళీ ఇచ్చేస్తారు. లోపలికెళ్ళిన తర్వాత టోకెన్ ఇస్తారు. టోకెన్ తర్వాతన మన ఇంప్రెషన్స్ ఇస్తాం. థంబ్ ఇంప్రెషన్స్. అక్కడే డాక్యుమెంట్ స్కాన్ చేసుకుంటారు. నెక్స్ట్ వెరిఫికేషన్, తర్వాత గ్రాంటింగ్. గ్రాంటింగ్ చేసినప్పుడు ఆల్రెడీ పాస్‌పోర్ట్ ఉంటే గనక ఇట్లా ఒక పంచ్ చేసి ఇచ్చేస్తారు.